అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానస, పెద్దవాళ్ళ మరియు పిల్లల మానసిక వైద్య నిపుణురాలు. నా దగ్గరికి ఈ మధ్యన ఒక పేషెంట్ వచ్చినప్పుడు, మేడం నాకు మొత్తం ఛాతీ పట్టేసినట్టు అనిపించింది, గుండె నొప్పి వచ్చినట్టు అనిపించింది, దడదడదడగా అనిపించింది, ఆయాసం వచ్చేసి బ్రీతింగ్ ఆగిపోయి చనిపోతానేమో అన్నంత భయం వేసింది. ఆ టైంలో నేను వర్క్లో ఉన్నాను. నేను కంప్లీట్గా నా వర్క్ ఆపేసి బయటికి వెళ్ళిపోయి గాలి తీసుకుంటే కానీ నాకు కాసేపటి వరకు రిలాక్సేషన్ వచ్చినట్టు అనిపించలేదు. ఆ టైంలో ఎందుకు ఇంత చనిపోతానా అన్న భయంతో, నాకేమైనా హార్ట్ అటాక్ వచ్చేస్తుందా అన్న ఫీలింగ్తో నేను ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం జరిగింది. కార్డియాలజిస్ట్ ఈసీజీ, ఎకో అన్ని పరీక్షలు చేసి నీకే రకమైన హార్ట్ ప్రాబ్లం లేదు అని నిర్ధారించారు. కానీ మరి ఏంటి నా సమస్య అని అడిగినప్పుడు, ఇది పానిక్ అటాక్ అంటామండి. పానిక్ అటాక్లో భాగంగా ఈ రకమైన లక్షణాలన్నీ మేము చూస్తూ ఉంటాము. వీరు ఎక్కువ శాతం భయపడి కార్డియాలజిస్ట్ని కలవడం అనేది చూస్తూ ఉంటాం, లేకపోతే రకరకాల స్పెషలిస్ట్ జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళడము, ఏమైందో అర్థం కాక ఆలోచిస్తూ ఉండటం చూస్తూ ఉంటాము. పానిక్ అటాక్లో భాగంగా వీళ్ళల్లో ఎక్కువగా ఫిజికల్ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. దడగా అనిపించడం, ఛాతీ పట్టేసినట్టు అనిపించడం, బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చినట్టు అనిపించడం, చేతులు వణికిపోయి చెమటలు పట్టేసి విపరీతమైన భయం. ఇది సడన్గా మొదలవుతుంది, కానీ ఎంతో ఇంటెన్స్గా, అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో భయానికి లోనవడం కూడా చూస్తూ ఉంటాం. ఆ టైంలో ఒక్కొక్కళ్ళు ఆ భయం ఎంత విపరీతంగా ఉంటుందంటే వారికి అదే లాస్ట్ మూమెంట్ ఏమో, వారు హార్ట్ అటాక్తో చనిపోతున్నారేమో అన్నంత విపరీతమైన ఫీర్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఏంటండి మొత్తం ఆరోగ్య లక్షణాలు చెప్తున్నారు, మానసికంగా ఒత్తిడి వలన వచ్చిందని అంటున్నారు అని అనుకుంటున్నారా? మానసిక ఒత్తిడి అంటే మెదడు అండ్ బాడీ వెరీ మచ్ కనెక్టెడ్ అండి. మనసుకి ఒత్తిడి కలిగితే బాడీ డెఫినెట్గా రియాక్ట్ అవుతుంది. బాగా విపరీతమైన ఒత్తిడిలోనో, ఆందోళనలోనో, యాంగ్జైటీ ఉన్న వాళ్ళలోనో ఏదో ఒక సమస్య వారిని ఇబ్బంది పెడతాం. అంటే అటు ఫైనాన్షియల్గానో, ఫ్యామిలీ పరంగా కానో ఏదో ఒక సమస్య వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉన్నప్పుడు, అది మరీ ఎక్కువగా అయిపోయినప్పుడు ఇలా పానిక్ అటాక్ రూపంలో బయటకు రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇది ఎపిసోడిక్గా, అంటే సడన్గా మొదలయ్యి కాసేపు ఉండి 5 నుంచి 20 నిమిషాల దాకా ఉండొచ్చు. ఆ తర్వాత పూర్తిగా వాళ్ళు నార్మల్ అయిపోతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ అది మళ్ళీ వస్తుందేమో, అంత ఫియర్ మళ్ళీ వస్తే వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి అనే భయం మాత్రం వాళ్ళని బాగా ఒత్తిడికి లోనయ్యేలాగా చేస్తూ ఉంటుంది. ఈ పానిక్ అటాక్ అనేది మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అవడం వలన వస్తుంది అనేది గుర్తించడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఇది ఆందోళన సమస్య. దీనికి డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ మెథడ్స్లో ఇవ్వచ్చండి. ఒకటి వచ్చేటప్పటికి మెడిసిన్స్. ఆందోళన, ఒత్తిడి విపరీతం అయిపోయినప్పుడు, అంటే మోడరేట్ టు సివియర్ రేంజ్లో ఉన్నప్పుడు దీనికి మెడిసిన్స్ రూపాన ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కానీ కొంత మైల్డ్ మోడరేట్ రేంజ్లో ఉన్నప్పుడు వీళ్ళకి కౌన్సిలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ పానిక్ అటాక్ రావడానికి ముఖ్య కారణం మానసిక ఒత్తిడే కాబట్టి, అది ఏ సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో దాని పరంగా కొంత కౌన్సిలింగ్ సెషన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఆ లక్షణాల నుంచి ఉపశమనం అనుభవించడం కూడా చూస్తూ ఉంటాం. అండ్ వేరే మెథడ్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటాం, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి సదుపాయంగా అవైలబుల్గానే ఉంటాయి. దీనికి సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ హెల్ప్ మీరు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది.